టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత మినీ మేనిఫెస్టో పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఒక మేనిఫెస్టోను ఈ పార్టీలు విడుదల చేశాయి. సూపర్ 6 అంటూ పథకాల్ని ప్రకటించాయి. అయితే ఈ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవే, జనసేన ప్రతిపాదిస్తున్న పథకాల్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోవడం లేదు అన్న ఒక ప్రచారం నడుస్తోంది. బీజేపీ కూడా ఈ కూటమిలోనికి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా ప్రతిపాదించే పథకాల్ని తెలుగుదేశం పార్టీ పరిగణలోనికి తీసుకుంటుందా, పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఏ పార్టీ ప్రతిపాదించిన పథకాలు ఎన్ని ఉంటాయన్న దానిపైన చర్చ నడుస్తోంది. అయితే జనసేన పార్టీ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పరిగణలోనికి తీసుకోవడం లేదు అన్న ఒక ప్రచారం అయితే నడుస్తుంది. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు రైతులకు సంబంధించి 2 కీలకమైన హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందులో ఒకటి, ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయంగా 8,000 రూపాయలు ఇస్తామని. ఒక్కో రైతుకు కాదు, ప్రతి ఎకరాకు 8,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది ఇస్తామని చెప్పారు. బడ్జెట్ సహకరిస్తే ఎకరాకు 10,000 రూపాయలు కూడా ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దాంతోపాటు 60 ఏళ్ళు నిండిన ప్రతి చిన్న సన్నకారు రైతుకు 5,000 రూపాయలు చొప్పున నెల నెల పింఛన్ ఇస్తామని కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ హామీల్ని ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చేర్చాలి అన్న డిమాండ్ అయితే జనసేన పార్టీ నేతల నుండి వస్తుంది. అయితే దీని పట్ల తెలుగుదేశం పార్టీ పెద్దగా సుముఖంగా లేదు. 60 ఏళ్ళు నిండిన రైతులకు 5,000 రూపాయలు చొప్పున పింఛను, అంటే 2019లో ఇచ్చిన హామీ. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆధారంగా చూస్తే ఆ అమౌంట్ని పెంచాల్సి ఉంటుంది జనసేన ప్రతిపాదిస్తే, పథకాన్ని చేరిస్తే. అయితే దాని పట్ల తెలుగుదేశం పార్టీ పెద్ద సానుకూలంగా లేదు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. దాంతోపాటు ఎకరాకు 8,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ప్రకటించాలి అన్న జనసేన ప్రతిపాదన పైన కూడా పెద్దగా అటువైపు నుంచి సానుకూల స్పందన లేదు అని చెప్తున్నారు. పేరుకు ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రకటిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా, ప్రకటించేందుకు సిద్ధమైనప్పటికీ కూడా పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ తాను అనుకుంటున్న విధంగానే మేనిఫెస్టోను రూపకల్పన చేస్తోంది కానీ జనసేన అభిప్రాయాన్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని హఠాత్తుగా ముఖ్యమంత్రి చేయాలి, జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి అని స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, బీజేపీతో చంద్రబాబు నాయుడుకు మధ్య పొత్తు కుదిర్చేందుకు నానా చివాట్లు పవన్ కళ్యాణ్ తిన్నా సరే, ఆయన అభిప్రాయాలకు, ఆ పార్టీ అభిప్రాయాలకు ఇటువైపు నుంచి పెద్దగా ప్రాధాన్యత రావడం లేదు అన్న అభిప్రాయము, ఆ విమర్శ అయితే జనసేన వర్గాల నుండి వస్తోంది.